నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ హెడ్లైన్స్ జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భూకంపంపై షాక్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన శంషాబాద్ విమానాశ్రయం అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం శిల్పి ఎవరో తెలుసా? షూటింగ్కి విరామం లభించడంతో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చారు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. జపాన్ నుంచి ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చాను. తీవ్ర భూప్రకంపనాలు సంభవించడం షాకు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. జపాన్ ప్రజల విశ్వాసానికి అభినందనలు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్ అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్, భార్గవులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తరచూ అక్కడికి వెళ్తూ ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు సోమవారం తీవ్ర వరుస భూప్రకంపనాలు జపాన్ను వణికించాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా జారీ అయిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్తి పలికేలా సెల్ఫ్ చెక్ ఇన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోని బోర్డింగ్ పాస్లు, లగేజ్ పాస్లు పొందొచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రయాణికులు కారు పార్కింగ్ వద్దే స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. అక్కడి కియోస్కులలో తమ ప్రయాణ వివరాలు చెక్ చేసుకుని చెక్ ఇన్ కావచ్చు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే మొబైల్కు బోర్డింగ్ పాస్లు వస్తాయి. బ్యాగేజ్ ట్యాగర్లు వచ్చేస్తాయి. అనంతరం ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ వద్దకు వెళ్లి కన్వేయర్ బెల్ట్పై సామగ్రి పెడితే అది ప్రాసెస్ అవుతుంది. బ్యాగులకు ట్యాగులు ప్రయాణికులు వేయాల్సి ఉంటుంది. అనంతరం ప్రయాణికులకు అధికారులు రసీదు జారీ చేశాక సంబంధిత ఎయిర్లైన్స్కు ధృవీకరణ సందేశం వెళుతుంది. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగరాజ్కు అరుదైన అదృష్టం దక్కింది. ఆయన రూపొందించిన రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోమవారం ప్రకటించారు. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడని, ఇందుకు తగ్గట్టుగా విగ్రహం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. అరుణ్ యోగరాజ్ రూపొందించిన శిల్పం ఎంపికపై రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని రామభక్తుల సంతోషం రెట్టింపైందన్నారు. శిల్పి అరుణ్ యోగరాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. జైహింద్ టీవీలో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు మరో 30 మందికి కూడా సీబీఐ నోటీసులు పంపించింది. కాగా జైహింద్ ఛానల్లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ చెప్తున్నారు. ఛానల్లో తనకు వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం, ఆస్తి వివరాల్లో ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2013-18 మధ్యకాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. పలు అవినీతి ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో 8 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. జైహింద్ టీవీ ఛానల్ పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్పై కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ 20న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీబీఐ అనుమతిని రద్దు చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ ఎత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేగా విచారణ జరుగుతోంది. చైనాలో తొలిసారిగా కోవిడ్ వైరస్ మహమ్మారి వెలుగు చూశాక ఇప్పటి వరకు అనేక ఉత్పరివర్తనాలకు గురైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. భారత్లోనూ JN.1 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ 636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4394కు పెరిగింది. వీటిలో JN.1 సబ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. దేశంలో కొత్తగా 4 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్లో కోవిడ్ JN.1 యాక్టివ్ కేసుల సంఖ్య 197కు పెరిగింది. ఒక కేరళలోని ఈ కేసులు 83 ఉన్నాయి. కాగా తెలంగాణలో JN.1 కేసులు 2 నమోదయ్యాయి. JN.1 సబ్ వేరియంట్తో భయపడాల్సిన పనేమీ లేదని కేంద్రం చెబుతోంది. జపాన్లో ఇవాళ భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. 5 గంటల వ్యవధిలోనే 50 సార్లు భూమి కంపించడంతో జపాన్ ప్రజలు హడలిపోయారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. మొదట 3.4 తీవ్రతతో మొదలైన భూప్రకంపనలు గరిష్టంగా 7.6 తీవ్రతకు చేరుకున్నాయి. భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా,
టొయోమాలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. భారీ భూకంపం దాటికి సముద్రపు అలలు పోటెత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే జపాన్ పశ్చిమ తీరాన్ని సునామీ అలలు తాకాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. అటు రష్యా, ఉత్తర కొరియా దేశాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఈ రెండు దేశాల పరిధిలోనూ చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ నూతన సంవత్సరం 2024 తొలి రోజున ఆధ్యాత్మికంగా గడిపారు. కుటుంబ సమేతంగా పవిత్ర వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని ఆయన పంచుకున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా శ్రేయస్కరంగా ఉండాలంటూ కోరుకున్నానని రాసుకొచ్చారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీని సందర్శించాలని తెలిపారు. కొత్త సంవత్సరం 2024 తొలి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలు పొందారు. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం సోమవారం హైదరాబాద్లోని సెక్రటరియట్లో సీఎం రేవంత్ని కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఆయనను సన్మానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పంచుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం బిజీగా గడిపారు. రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సహచర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉన్నారు. నాంపల్లి గ్రౌండ్స్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ గ్రాండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు, చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్లో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పిపెట్టడంతో అక్కడ హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని 5 లోయ జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారని, దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల సమూహం ఒక స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా వారి మధ్య గొడవ జరిగిందని, కొద్దిసేపటికి అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు. ఈ హింసాత్మక ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనను ఆయన ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. నేరస్తులను గుర్తించేందుకు ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లిలాంగ్ ప్రజలను కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. Thanks for watching Pura Local News, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.